ఏపీ రాజకీయాల్లో తాజాగా రేగిన విశాఖ స్టీల్ ప్లాంట్పై రాజకీయ దుమారం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ విషయంలో అధికార ప్రతిపక్షాలు పోటాపోటీ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో దుమ్మెరెపుతున్నారు. ఇక ఇరు పార్టీలకు మద్దతుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లలో ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పెను తుఫానుగా మారింది. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోందంటున్నారు. ఇరుపక్షాల వాదనలతో కార్మికులు తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. ప్లాంట్ను పరిరక్షించాల్సిన నేతలు ఇలా దుమ్మెత్తిపోసుకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని జుట్టు పీక్కుంటున్నారు. ఇటీవల నిర్వహించిన సిఐఏ సమ్మిట్లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ విమర్శలకు పదును పెట్టింది. స్టీల్ ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్గా మార్చేశారంటూ సీఎం చేసిన కామెంట్స్ను అవకాశంగా తీసుకున్న వైసీపీ ప్లాంట్ను ప్రైవేటీకరణకు దారులు వేస్తున్నారని మండిపడుతూ విమర్శలు చేస్తోంది. అంతేకాక తమ వాదన నిజమని నిరూపించుకునేలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో కొందరు యూట్యూబర్లు స్టీల్ ఇష్యూపై ప్రత్యేకంగా వీడియోలు చేస్తూ దుమారం రేపుతున్నారు. మరోవైపు సీఎం వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కార్మికులు కష్టపడి పని చేయకపోతే ఎంత పెద్ద సంస్థ అయినా తెల్ల ఏనుగులా మారిపోతుందన్న ఆలోచనతో సీఎం ఉదహరించారని అంటున్నారు. సీఎంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే ప్లాంట్ రక్షణ కోసం దాదాపు 15,000 కోట్లు సమకూర్చారని అంటున్నారు. అంతేకాక ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే తటస్థ జర్నలిస్టులుగా గుర్తింపు పొందిన కొందరి విషయంలో సీఎం చంద్రబాబును తప్పుపట్టేలా వీడియోలు చేయడంతో వివాదం మరింత ముదురుతున్నట్టు కనిపిస్తోంది.